మనము ఈ సెషన్లో ఫంక్షన్స్ని ఎలా ప్రాక్టికల్గా నేను క్రియేట్ చేసి చూపిస్తానో మీరు చూడండి మామ. లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ లాస్ట్ వీడియోలో ఉన్నాయి. అది చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ, ఓకేనా? ఇంకా మనం ఫస్ట్ అసెస్మెంట్కి వస్తే మామ, మనం ఫంక్షన్ డిక్లరేషన్ గురించి నేర్చుకున్నాం కదా మామ. ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేయాలో ఒక సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేసి, ఓకేనా, దాని నుంచి మీకు ఎలా వాడుతానో చూపిస్తాను మామ ఇక్కడ, ఓకేనా. మనము రీయూజ్ చేయాలి అని అనుకున్నాం కదా మామ. రీయూజబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంది, ఆ ఫంక్షన్ నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావని మీనింగ్ అనమాట మామ, ఓకేనా. ఇప్పుడు నీకు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నీకు ఫంక్షన్ ఇమేజ్ పెడుతున్నాను మామ, చూడు. కావాలంటే నువ్వు ట్రై చేయి నీ బ్రౌజర్లో నువ్వు, ఓకేనా. ఏం లేదు మామ, ఒక గ్రీట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను మామ. దానిలో ఏం చేస్తున్నా అంటే మామ, ఒక నేమ్ని పంపిస్తున్నా మామ, ఓకేనా, పారామీటర్ లాగా, ఓకేనా. దాన్ని console.logలో నేను ఏం పెట్టాను చూడు మామ, హలో స్పేస్ ఇచ్చి నేమ్ పెట్టాను మామ. హలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి అని పంపేసి హలో రవి అని ప్రింట్ అవుతుంది మామ. ఒకవేళ నేను సీత అని పంపించాను అనుకో, హలో సీత అని ప్రింట్ అవుతుంది మామ. అర్థమైందా? ఇక్కడ ఆ మెథడ్ని నేను console.log అని చెప్పి హలో హలో అని చెప్పి 2 సార్లు రాయలేదు నేను. అదంతా ఏం చేశాను, తీసుకుపోయి ఒక ఫంక్షన్లో పెట్టాను. ఆ ఫంక్షన్కి ఒక వేరియబుల్ని పంపిస్తున్నా. సో ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని అది ఏ వేరియబుల్ పెడితే ఆ వేరియబుల్ అక్కడ రిప్లేస్ చేసి అది ప్రింట్ చేస్తుంది మామ, ఓకేనా. ఇది ఫంక్షన్ డిక్లరేషన్కి సింపుల్ ఎగ్జాంపుల్ మామ. ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థమైతే నువ్వు చాలా వరకు ఫార్ బెటర్ మామ. నీకు ఈజీగా జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది. నువ్వు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు నాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతున్నా, నేను డిజైనర్ లాగా ఉండిపోతా అంటే కుదరదు మామ. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిందే, నువ్వు డెవలపర్ అవ్వాల్సిందే మామ, ఓకేనా. క్లియర్ కదా మామ? ఇప్పటివరకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకటి మర్చిపోయాను మామ ఫస్ట్ అసెస్మెంట్లో, అదేంటంటే వేరియబుల్ హోస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది మామ. హోస్టింగ్ అంటే ఏం లేదు మామ, నువ్వు డిక్లరేషన్ తర్వాత ఇచ్చినా కూడా నువ్వు ఒకవేళ వాటిని ఇన్వోక్ చేసేవి పైన ఉంటే కనుక డిక్లరేషన్స్ అన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది మామ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో. సో దాన్ని వేరియబుల్ హోస్టింగ్ అంటారు మామ, ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ అనేది హోస్టింగ్ ని సపోర్ట్ చేస్తుంది మామ, ఫంక్షన్ డిక్లరేషన్ అనేది, ఓకేనా. ఇక్కడ నేను ఆ గ్రీట్ అనే ఫంక్షన్స్ ని నేను ఫంక్షన్ డిక్లేర్ చేయకముందు కూడా పెడతాను మామ. కోడ్ వర్క్ అవుతుంది, ఓకేనా. కావాలంటే చూడు, నేను ఇక్కడ వర్క్ అయిన ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా మామ నీకు, ఓకేనా. క్లియర్ కదా మామ? మామ సెకండ్ అసెస్మెంట్ లో ఇక్కడ కోడ్ పెట్టాను చూడండి మామ. నేను దీన్ని ఎక్స్ప్రెషన్ లాగా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశాను మామ, ఓకేనా. ఇప్పుడు మనం చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే మామ, ఒక స్క్వేర్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం మామ. దానికి ఒక నెంబర్ పంపిస్తున్నాము, దాని స్క్వేర్ వాల్యూ ఎంతనో అది రిటర్న్ చేస్తుంది మామ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 పంపించాను అనుకో, 2 into 2 ఎంత మామ, 4 కదా, 4 రిటర్న్ అవుతుంది. 16 ఇచ్చాను అనుకో, 16 into 16 ఎంతనో అది ప్రింట్ అవుతుంది మామ. 5 పంపించాను అనుకో, 5 5 ఎంత మామ, 25 కదా, అది రిటర్న్ అవుతుంది మామ, ఓకేనా. క్లియర్ కదా మామ? ఇక నేను console.logలో స్క్వేర్ ఆఫ్ అని ఇచ్చాను మామ 5. సో అప్పుడు ఏమవుతుంది, 25 ప్రింట్ అవుతుంది మామ, ఓకేనా. ఒకవేళ నేను console.log ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 5ని ఫంక్షన్ డిక్లరేషన్ ముందు పెట్టి చూపిస్తా చూడు మామ, ఇది వేరియబుల్ హోస్టింగ్ ని సపోర్ట్ చేయదు కాబట్టి ఎర్రర్ వస్తుంది మామ. చూడు, ఎర్రర్ వచ్చిందా రాలేదా? అర్థమైంది కదా మామ? ఫంక్షన్ డిక్లరేషన్ మాత్రమే హోస్టింగ్ ని సపోర్ట్ చేస్తుంది, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ సపోర్ట్ చేయదు. క్లియర్ కదా మామ? అర్థమైంది కదా మామ? మనం థర్డ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఈ ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే మామ, ఆరో ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాం మామ. ఆరో ఫంక్షన్ కూడా హోస్టింగ్ ని సపోర్ట్ చేయదు. ఒకవేళ నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేయక ముందుకు దాన్ని ఇన్వోక్ చేసామంటే అది ఎర్రర్ వచ్చేస్తుంది మామ, ఓకేనా. గుర్తుపెట్టుకో. నీకు ఎగ్జాంపుల్లో ఇక్కడ మనము మల్టిప్లై అని ఒక మెథడ్ తీసుకున్నాం మామ. దానికి ఒక 2 వేరియబుల్స్ ని పంపిస్తున్నాం మామ, A, B అని. ఒకవేళ 1 into 2 ఎంత మామ, 2 కదా, 2 రిటర్న్ అవుతుంది. 2 into 4 ఎంత మామ, 2 4 ఎంత మామ, చెప్పు మామ, చెప్తలేవు. 2 4 8 రిటర్న్ అవుతుంది. 5 into 4 5, 4 పంపించాను, ఏమవుతుంది, 5 4 ఎంత మామ, 4 5 ఎంత, 20 రిటర్న్ అవుతుంది చూడు మామ. ఒకవేళ నేను డిక్లరేషన్ చేయక ముందుకు దాన్ని console.log పెడితే ఏమవుతుంది మామ, ఎర్రర్ వస్తుంది. చూడు మామ, ఎర్రర్ వచ్చిందా రాలేదా? చూసావు కదా మామ? క్లియర్ కదా? హోస్టింగ్ ని సపోర్ట్ చేయదు, ఓన్లీ ఫంక్షన్ డిక్లరేషన్ మాత్రమే హోస్టింగ్ ని సపోర్ట్ చేస్తుంది. 6 ఫంక్షన్స్ ఇంకా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి హోస్టింగ్ ని సపోర్ట్ చెయ్యవు. క్లియర్ కదా మామ? ఓకేనా? నాకు అర్థమైంది అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. మనం ఫోర్త్ అసెస్మెంట్కి వచ్చాము. సింపుల్ మామ, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి నీకు క్లియర్గా అర్థం కావడం కోసము ఇక్కడ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ పెట్టాను మామ, ఓకేనా. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశాను యాడ్ అని, దానికి x, y అని
2 పారామీటర్స్ని పెట్టాను మామ. ఓకేనా, అది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ x+5 అని రిటర్న్ చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నా మామ. ఓకేనా, యాడ్ ఆఫ్ 10, 20 అని పంపించిన మామ. ఇక్కడ నువ్వు చెప్పు మామ, ఇక్కడ పారామీటర్స్ అంటే x, y మామ. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ అంటే 10, 20 మామ. క్లియరా నీకు? అర్థమైంది కదా మామ? నీకు అర్థమైంది అనుకుంటున్నా.